అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇక్కడ నేను చూపిస్తాననే అది ఎర్రమట్టి అంటారు. ముగ్గులో మధ్యలో కర్ర వేసుకుంటామే అది వచ్చేసి అక్కకు వచ్చేసి వాళ్ళ బంధువులు ఎవరో తెచ్చిచ్చినారంట. అక్కకు చాలా ఉంటే అక్క నాకు కానీ కొంచెం తెచ్చిచ్చింది. ఏమ్మా 8 అయింది ఇంకా ముగ్గులు వేయలేదంటే చెత్తలన్నీ నూకేసినాను, చెత్త నూకేస్తా, పీరియడ్ టైంలో ముగ్గులు వేయను అని అక్కకు చెప్తే సరేలే అనింది. ఇంకో ముగ్గుల్లో వేస్తావు కదా వేసుకో అని ఇచ్చింది. అట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టము. ఇట్లాంటివి ఎవరన్నా ఇచ్చినా కానీ చాలా సంతోషపడతాను. నాకు ఇట్లా చిన్న చిన్నవే నాకు ఆనందాన్ని ఇచ్చేటివి. మరి వచ్చేసి మనము పెరుగన్నము ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తాను. ఇంకా వచ్చి ఈ వీడియోలోనే పప్పుచారు చేసుకునేది, ఇంకా వచ్చేసేసి మనం నల్లేరు ఆవిరి పట్టిన జలుబు చేసింది, మళ్ళీ వచ్చి మళ్ళీ పెరుగుతో పెరుగన్నం చేసుకునేది, పెరుగు పాలు అన్నీ వేసి చేసుకునేది చూపిస్తా. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము ఈ వీడియోలోనే. ఇది వచ్చి శుక్రవారం వీడియో ఉంది, శనివారం వీడియో ఉంది. నేను మా అబ్బాయి బాగా మాట్లాడుకుంటా పెరుగన్నం చేసేసినాను. శుక్రవారం వంట చేసేది వీడియో తీసుకోకుండా బాగా మాట్లాడుతూ కూర్చున్నాం. వాళ్ళ డాడీ డ్యూటీ పోతానే బాగా అరువులు చేస్తూ కూర్చున్నాం. వీడియో తీసేది మర్చిపోయినాను. ఇంకా సరేలే అనేసి శనివారం ఉదయం వీడియో తీసి కానీ మళ్ళీ వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి శుక్రవారం ఉదయాన్నే టిఫిన్కి వచ్చి గుంత పొంగనాలు వేసినాను. గుంత పొంగనాలను మనది కరేపాకు పొడి వేసుకొని గుంత పొంగనాలు తినేసినారు. మరి పెరుగన్నం కానీ టిఫిన్కే చేసి ఇచ్చేసినాను. నేను వచ్చేసి క్యారెట్, అరటిపండు ఉంటే ఇంట్లో తినేసి కొన్ని పాలు తాగేసినాను. అన్నం వచ్చేసేసి ఇది రేషన్ బియ్యం వచ్చి నేను 1 గ్లాసు బియ్యం తీసుకొని 4 గ్లాసులు నీళ్ళు వేసి మెత్తగా ఉడికించుకున్న, ఉప్పు వేసి ఆ విధంగా ఉడికించుకుంటేనా మనకు కడుపు అరక్కోకుండా ఉంటుంది చూడు, అప్పుడు అరుగుతుంది, అజీర్తి, కడుపు నొప్పిస్తుంది, పిల్లలు అరగదు అంటారే, అప్పుడంతా చాలా బాగుంటుంది. ఎప్పుడు పెరుగన్నంకు మెత్తగా అన్నం ఉడికించుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర కానీ కట్ చేసి వేసినాను. ఇంకా మరి వచ్చేసి ఇది కుండ పెరుగు చూడు, కమ్మగా మూత తీస్తానే కమ్మటి వాసన వచ్చింది. మేము ఎప్పుడూ ఆవు పాలే వాడేది. ఇది ఆవు పాలు పెరుగు, కొంచెం గేదె పాలు అయితేనా గట్టిగా ఉంటుంది కదా, మావి ఆవు పాలే. మా ఇంట్లో మేము ఆవు పాలే వాడేది. ఆవు పాలు తాగితే అమృతంలాగా ఉంటాయి అని పెద్దలు చెప్తారు కదా. ఏమో అవన్నీ నాకు తెలియదు, కానీ మేమైతే ఆవు పాలే వాడేది. పిల్లలు తాగినా గేదె పాలు ఎందుకో ఇష్టపడం మేము మా ఇంట్లో. ఇంకా అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేసి స్టవ్ వెలిగించేసినాను. అవి చిన్న కుండలు అక్కడ పెడతానని అది వచ్చేసేసి పాలు, మధ్యాహ్నానికి కదా పెరుగు ఎక్కువ వేస్తాం కాబట్టి పాలు కొన్నేస్తే కమ్మటి తోడవుతుంది, కమ్మటి వాసన వస్తుంది, పెరుగన్నం బాగా టేస్టీగా ఉంటుంది అనేసి పాలు కానీ పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించిన, స్టవ్ కడాయి పెట్టేసిన, అది వేడి అయిపోయే లోపల పెరుగు పాలు వేసి పెడదాంలే రైస్ లెక్క అనేసి ఇంకా పెరుగు వేసేసి మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటాను. నేను ఆ పెరుగు వేసేసి ఆ పాలు వేసేస్తాను. అవి రెండు కలిపి పెట్టేసినామనుకో మనం తినే టయానికి బాగా తోడు అవుతుంది, బాగుంటుంది. అయినా పోపు పెట్టేస్తానే బాబుకి కానీ కొంచెం పెట్టేసినాను. ఇంకా అప్పటికి కానీ బాగుంటుంది. కొన్ని పాలు పెరిగేసుకొని వెంటనే తినాలన్నా బాగుంటుంది. లేదనుకో ఒక 2 అవర్స్ వదిలినామనుకో కమ్మటి స్మెల్ వస్తుంది, బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండలకు వచ్చేసి పెరుగన్నం తినండి కంపల్సరీ. బాక్సుల్లోకి కానీ పిల్లలకి పంపించండి. మనకు వచ్చేసి కొంచెం నిమ్మకాయ ఊరగాయో మామిడికాయ పచ్చడో ఏమన్నా సైడ్ పెట్టుకున్నామనుకో తినేయచ్చు. ఇంకా ఒక్కొక్కసారి వచ్చి వడియాలు వేయించుకొని పెరుగన్నం వడియాలు తిన్నా కానీ కడుపు చల్లగా ఉంటుంది. మా ఇంట్లో తినే పద్ధతి చెప్తాను. ఇంకా ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇంకా మా బాబు మీకు చెప్పినా కదా పాత వీడియోల్లో బాబు నెయ్యి తిన్నాడు అనేసి, ఇంకా అందుకు ఆయిల్ వేసినాను. ఆయిల్ వేడెక్కుతానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉద్దిపప్పు ఇంకా అవన్నీ వేసేసిన. అది 1 నిమిషం తర్వాత ఈ 2 రెబ్బల కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసినాను. ఇంకా కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కానీ ఎక్కువ వేసుకోవచ్చు. నేను కారం ఎక్కువ వద్దు అనేసి ఇంకా కొన్ని గోడంబి, ఒక గోడంబిలో 2 బద్దలు చేసి గోడంబి కానీ వేసేసినాను. ఈ విధంగా పోపు 1 నిమిషం అట్లా ఎగిచ్చినామనుకో పోపు రెడీ అయిపోతుంది.
పెరుగు అన్నంలోకి వేసుకొని కమ్మటి పెరుగన్నం తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అమృతంలాగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటానే కడుపులోకి జారిపోతుంది. ఎందుకంటేనా మనము రైస్ అనేది మెత్తగా ఉడికించుకోవాలా. మనం చెప్పే విధానంలో కానీ మనం కానీ చేసుకొని తిన్నామా అనుకునేది అట్లా ఉంటుంది. పెరుగన్నము కంపల్సరీ ప్రతి ఒక్కరూ తినండి. ఈ ఎండలకు వచ్చేసి ఆ టిఫిన్లు ఈ టిఫిన్లు లేకుండా పెరుగన్నం చేసుకొని తిన్నామనుకో తొందరగా మనకు పని అయిపోతుంది. పెరుగన్నం కడుపులో చల్లగానే ఉంటుంది. ఆ ట్యాబ్లెట్లు అవి ఇవి వాడే బదులు ఈ విధంగా చేసుకొని తినండి. గ్యాస్ట్రిక్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది. ఈ విధంగా బాబుకు రైస్ ఇచ్చేసినాను. రైసును గుంత పొంగనాలు పొడి టిఫిన్కు 6 గుంత పొంగనాలు ఇచ్చింటే మళ్ళీ 2 తీసేసి ఇంత పెరుగన్నము 2 నేను తినలేను అనే. సరే మా బాబు నన్ను అమ్మ అన్నాడు, మేడం అంటాడు. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తారు నన్ను. మా చిన్నబ్బాయి అయితే మేడం అంటారు. నేను తినలేను మేడం ఇవన్నీ అంటారు. ఎప్పుడో ఒక రోజు మమ్మీ మా అనేది ఆ విధంగా అంటారు. చూడండి, మనము ఇంటి ఇల్లాలు ఏ పనులు చేయకున్నా కానీ అవి ఎక్కడెక్కడ ఉండవు. ఇంటికి కళ తెచ్చేదే ఇల్లాలు కదా. ఇల్లాలు కానీ ఎవరి ఇంట్లో అన్నీ శుద్ధిగా క్రమశిక్షణగా చేసుకుంటా అంటారు. అవి చాలా అందంగా బాగా కనిపిస్తాయి కదా. మనం ఒక్కరోజు పనులు చేయకుంటే ఎక్కడొక్కడ ఉంటాయి. కొన్ని ముట్టుకోకూడదు కాబట్టి కొన్ని ముట్టుకోనప్పుడు ఈ విధంగా ఉంటాయి. ఇంట్లో ముట్టుకున్నప్పుడు బాగా నీట్గా ఉంటాయి. మనకి ఎంత చేత కాకున్నా కానీ మనము ఒక్కొక్కటి చేస్తూ ఉంటాము. అది ఎవరైనా కానీ అంతే. అమ్మ చేస్తా అంటేనా మనం చిన్నతనంలో చేసుకోనిలే మా అమ్మ అనుకుంటాం. ఇప్పుడు మనం చేస్తా అంటేనా మా అమ్మ ఎంత కష్టపడతానో అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మళ్ళీ పూలు చెట్లల్లో కనకాంబరాలు ఉంటేనా పీకింటే ఇది సాటర్డే వీడియో. కనకాంబరాలు కానీ ఉదయాన్నే స్నానం అయిపోయిన తర్వాత కనకాంబరాలు పీక్కొచ్చి ఆడ పెట్టేసి పోయింది అవ్వ. ఇచ్చేసింటే ఇంకా అవి కానీ కట్టి అక్కడ మాల పెట్టేసిన. రేపు పెట్టుకోవచ్చులే సండే రోజు అనేసి. ఇంకొచ్చేసి పాలు తెచ్చినాడు ఆయన. పాలు టీ పెట్టేసినాను. ముందు పాలే కొన్ని నైట్ పాలు ఉంటే అవి టీ పెట్టేసిన. పిల్లలు వస్తేనే కంపల్సరీ 2 లీటర్ల పాలు తెస్తాము. ఎందుకంటేనా పిల్లలు పాలు బాగా తాగుతారు. మా పిల్లలు ఇద్దరు పాలు బాగా తాగుతారు. ఇంకా టిఫినే వద్దు పాలే తాగమన్నా మా చిన్నోడు పల్లాపులు పాలే తాగుతాడు. అంత ఇష్టం పాలంటే మా చిన్నబ్బాయికి. ఇప్పుడు వచ్చి అజీర్తి అయింది కదా, పాలు ఎక్కువ తాగకూడదు అంటే అలుగుతా అన్నాడు. అంత పెద్ద పిల్లోడైనా అలుగుతాడు. సరేలే అని వాళ్ళ నాన్న ఇయ్యి అనేసి తెస్తాడు. వాళ్ళ నాన్న కొంచెం పాలు తగ్గిస్తేనే అప్పుడు వచ్చేసి పాలు అడగడు కదా. ప్యాకెట్ పాలు తాగడు, పాలు అడగడు. నేను చెప్తే వినడు మా వారు. పాలు 2 లీటర్లు తెస్తాడు. తాగనీళ్ళ పిల్లలు అంటాడు. అజీర్తి చేస్తాననేసి నేను అంటాను. పాలైతే ఇంట్లో ఉంటే మటుకు కంపల్సరీ పిల్లలకు కాంచిస్తాను. కొంచెం బాగలేదు కదా వద్దులే అనుకున్నా. వాటికి ఇస్తాను, కొంచెం తక్కువ ఇస్తాను. సరేలే అనేసి ఇంక పాలు తెస్తాడు కాబట్టి కంపల్సరీ ఇంకా పాలు ఉంటాయి కాబట్టి తాగాల్సిందే. తాగుతాం అందరూ. మా ఇంట్లో పాలు అంటేనా అంత ఇష్టము. మాకు అమృతం లాగా అనిపిస్తాయి పాలు అంటే. ఇంకా అక్కడ వచ్చేసి కందిబ్యాలు నానేసినాను పప్పుచారు చేద్దామని. ఇక్కడ పాలు వడేసినాను. పాలు వచ్చేసి ఇంకా స్టవ్ పైన పెట్టేద్దాం పాలుగాని అనేసి ఇక్కడ కందిబ్యాలు నానబెట్టేసిన. ఇంకా పాలు వచ్చేసి టీ అయిపోయింది. టీ మరిగిన తర్వాత ఫస్ట్ టీ వడేసుకొని టీ తాగేసి ఇంకా పప్పుచారులోకి ఏమేం కావాలో అన్నీ తీసుకున్నామనేసి అన్ని ఫ్రిడ్జ్ డోర్ తీసినాను. పచ్చిమిర్చి టమోటాలు టమోటా ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను, టమోటా బయటే పెట్టుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే దోశ వేసిన బన్ దోశ. అది రేపటి వీడియోలో వస్తే పెడతాను, లేకుంటే మిస్ అయింటే పెట్టలేను. ఇది వచ్చి సాటర్డే ఉదయానికి దోశలోకి వచ్చేసేసి శనక్కాయ విత్తనాలు వేయించేసి పప్పులు పచ్చిమిర్చి వేయించినాను. శనక్కాయ విత్తనాలు వేసిన, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం రాళ్ళుప్పు, కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. వేయించడం అంటే శనగిత్తనాలును పచ్చిమిర్చి ఒక్కటే వేయించేది. ఇంకా పప్పులు అవన్నీ దాంట్లోకి డైరెక్ట్ వేసేసి మిక్సీ పట్టేసేది. దీనికి నేనేం పోపు కానీ పెట్టను. నిన్నమన్నా పోపులు పెట్టి చేసి ఇచ్చినాను అనేసి. సరే నాన్న పోపు పెట్టాను ఈరోజు పచ్చడికి అంటే సరేలే మేడం అనే.
ఇంకా వచ్చేసేసి ఇంకా అది అయిపోతానే పచ్చడి ఇంకా మా వారికి వచ్చేసి దోశ వేసి ఇచ్చిన. మా వారు తినేసిపోయిన తర్వాత నేను వచ్చేసి పప్పుచారు చేసేసిన. పప్పుచారు చేసేసి మళ్ళీ ఆ పక్క వచ్చేసి పారిజాతం ఆకులు పిక్కొని పారిజాతం ఆకులు 4 ఆకులు వేసి కషాయం పెట్టుకున్న, కషాయం తాగినాను. ఇవన్నీ 10 గంటల లోపల టిఫిను రైస్ ఒకటి ఇంకా కడిగి పెట్టేసినాను. మళ్ళీ చేసుకోవచ్చులని పొల్లు ఆర్డర్ ఉన్నాయి, పొల్లు చేయాలా. ఇంక ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇవన్నీ కటన్స్ తీసుకోవాలా, కటన్లు మార్చాలా, ఇంకా ఇవన్నీ శుభ్రం చేయాలా. ఇవన్నీ పనులు అయితేనే ఈరోజు సాటర్డే రోజు చాలా ఉన్నాయి. మా వారు శనివారం రోజు వచ్చేసి ఉదయాన్నే రోజాలు చామంతులు తెచ్చింటే ఉర్లీలోకి వచ్చేసి నీళ్ళు పట్టేసేసి దాంట్లోకి గులాబీ రెక్కలన్నీ తుంచి వేసేసి మధ్యలో చామంతి పెట్టేసినాడు. ఎంతో అందంగా కనిపిస్తుంది. అవి సెంటు గులాబీలు. ఇంట్లోకి వస్తానే ప్రశాంతత, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనము బాగా నీట్గా ఎక్కడొక్కడ సర్దుకొని నీట్గా పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఉర్లి ఇట్లా మా వారి డెకరేషన్ రోజు నా డెకరేషన్ చూస్తాండ్రు కదా, ఈరోజు ఇది మా వారి డెకరేషను. ఇంకా వచ్చేసేసి ఇంకా మనము మళ్ళీ వచ్చేసి మునగాకు తెప్పించినాను. మునగాకు పొల్లు చేయాల, ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలా. అసలు ఈరోజు ఆర్డర్గానే ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. మరి రేపు వేరే చోటికి పోవాలా. అది రేపు వీడియోలోనో మర్నాడు వీడియోలోనో పెడతాలేండి. అవన్నీ ఎక్కడెక్కడ వెళ్ళినాము. ఇంకా పప్పుచారు చేసేకొచ్చి అన్నీ రెడీగా పెట్టుకున్నా. పప్పుచారు కావాల్సింది కందిబ్యాళ్ళు, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, రాళ్ళుప్పు, చింతపండు రసము కావాలా. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి కుండ శుభ్రం చేసుకొని నీళ్ళు పెట్టిన. నీళ్ళు మరిగిన తర్వాత పసుపు వేసినాను. మరి వచ్చేసి కుక్కర్లో 3 విజిల్స్ కందిబ్యాళ్ళు ఉడికించుకున్నాను. దీంట్లోకి వచ్చేసి నీళ్ళల్లోకి వచ్చేసి టమోటా, పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలా, కొంచెం కారము వేసుకోవాలా. అందుకని పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను. అన్నీ చిన్న కట్ చేసుకున్నామనుకో ఆ విధంగా. మరి వచ్చేసి ఈ కందిబ్యాళ్ళు పప్పు గిత్తి తీసుకొని ఎనుపుకున్నాను. దాంట్లోకి వచ్చేసి చింతపండు రసం వేసుకున్నాను. ఈ విధంగా అంతా కలబెట్టుకున్నామనుకో బాగా తొందరగా గడ్డలు లేకోకుండా బాగా అవుతుంది. అది వచ్చేసేసి ఆ స్టవ్ మీద పెట్టిన గిన్నె కానీ కుండ కానీ ఏది పెడితే అది నేను కుండ పెట్టినా కాబట్టి కుండలోకి వేసేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఆనియన్స్ కానీ బాగా పెద్ద లావు చాలా పెద్దగా ఉంటుంది చూడు, చిన్నగా ఉందనుకో 2 వేసుకోండి. నా దగ్గర చాలా పెద్దది ఉండే, ఒకటి బాగా చిన్న కట్ చేసి వేసుకున్నా. దాంట్లోకి వచ్చేసి రాళ్ళుప్పు కానీ వేసుకున్నాను. మళ్ళీ కొంచెం కారం. ఇంకా ఇది మరిగిచ్చేసేయాల, బాగా మరిగిచ్చేసేయాల. ఇది మరిగే లోపల ఇంకా మనం వచ్చేసేసి మరుగుతాను చూడండి, ఈ విధంగా మరుగుతా ఉంది. మరి వచ్చేసి కొత్తిమీర వేసేసినాను. కొత్తిమీర వేసేస్తే ఇంక ఈ పప్పుచారు పోపు పెట్టేసినామనుకో ఇంతే. ఈ నురుగు అనేది వస్తుంది చూడండి, ఈ నురుగు రాకోకుండా పప్పుచారు బయటికి వచ్చేదాకా పప్పుచారు మరిగించుకోవాలి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇది వచ్చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసిన, పోపు దినుసులు అన్నీ వేసి దీనికి వచ్చి ఆనియన్స్ కానీ వేయాల, పోపుకు వెల్లుల్లి కానీ వేయాల. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలా. వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసినామనుకో ఆనియన్స్ వేసేసి ఈ విధంగా పోపు పెట్టేసి మరుగుతూ ఉంటుంది కదా పప్పుచారులోకి వేసేసేది. పప్పుచారు బాగా ఈ నురుగంతా వెళ్ళిపోయి పప్పుచారులో కలిసేదాకా పప్పుచారు మరిగించినామనుకో బాగా టేస్టీగా ఉంటుంది. లేదు ఈ నురుగు వచ్చి ఒక్కసారి అట్లా పొంగొచ్చి ఉడికిస్తానే మరుగుతుంది చూడండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసినామనుకో టేస్ట్ బాగుండదు. అది మరిగించే 10 నిమిషాలు మరుగుతుంది, అది అయిపోతుంది. ఇది వచ్చేసి ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని 1.5 లీటర్ పోసినాను. ఇది వచ్చేసి మీకు చూపిస్తానని అది నల్లేరు, అది కచ్చా పచ్చగా దంచుకొని ఆ నీళ్ళలోకి పసుపు వేసుకున్నాను. ఇది దంచిన తర్వాత ఈ నీళ్ళలోకి వేసుకొని అది స్టవ్ మీద ఒక 15 నిమిషాలు మరిగించినాను. బాగా మరిగిన తర్వాత అది మనకు జలుబున్నా, మనము నీరు పట్టింది ఒళ్ళు అంటాం చూడు, అప్పుడు కానీ తలనొప్పి కానీ అప్పుడు కానీ ఆవిరి పట్టినామనుకో చాలా రిలీఫ్ ఇస్తుంది. నాకు కొంచెం జలుబు ఎక్కువ ఉంది, అందువల్ల నేను ఇది ఆవిరి పడతాను. దీంట్లోకి ఓన్లీ పసుపు, నీళ్ళు, నల్లేరే. మన దగ్గర చెట్లో నల్లేరు ఉంటే నేను అది కొంచెము కట్ చేసుకొని వచ్చినాను. అది ఏ విధంగా ఆవిరి పడతానో కానీ మీకు చూపిస్తాను. మనం లావ్ అవుతాన్నాం అంటాం చూడండి, అప్పుడు కానీ నల్లేరు దంచి ఆవిరి పట్టినామనుకో బాగా వెయిట్ తగ్గుతాము. ఈ విధంగా ఆవిరి నాకు ముక్కుకు ఒక్కటే కాబట్టి నేను పెట్టినాను.
మనం మరొక వీడియోలో కలుద్దాం. కూర్చోనైనా పట్టచ్చు, నాకు ముక్కు కనేసి చెమట్లు